అంటే ఇప్పుడు సిద్ధాంతం ఏంటి అంటే భగవంతుడు అనాది. భగవంతుడు అనాది. ఆ భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు ఏంటి? శక్తిమంతుడు. భగవంతుడు శక్తిమంతుడు అంటే శక్తిని కలిగి ఉన్నవాడు. సో భగవంతుడు అనాది అంటే శక్తిమంతుడు అనాది అయితే అంటే అర్థం అదే కదా. శక్తి కూడా ఏమవుతుంది? అనాది. ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉండిద్ది? మూడు రకాలు. శక్తిమంతుడు అనాది అయితే శక్తి కూడా అనాది అవుతుందా లేదా? అంటే శక్తిమంతుడిని శక్తిని వేరు చేసి చూడగలమా? శక్తి లేకుండా శక్తిమంతుడు ఉంటాడు అసలు? ధనం లేకుండా ధనవంతుడు అవుతాడా? ధనం ఉన్నప్పుడే కదా ధనవంతుడు అయ్యేది. ధనం లేనుండి ధనవంతుడు అనం కదా. శక్తిలో నుండి శక్తిమంతుడు అనం లేదు కదా. అంటే శక్తిమంతుడు అంటే అర్థం శక్తి ఉన్నవాడు అని. అప్పుడు శక్తిమంతుడు అనాది అయితే శక్తి కూడా అనాది అవుతుందా లేదా? అవుతుంది. శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? మూడు రకాలుగా ఉంటుంది. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో మూడు విధాలైనటువంటి ఈ శక్తి కూడాను శక్తిమంతుడు అనాది అయితే శక్తిమంతుడు శక్తి లేకుండా శక్తిమంతుడు అనే అసలు ఆయన అనేయన్ను. కాబట్టి అతనితో విడవడలేని సంబంధం కలిగినటువంటి శక్తి కూడాను అనాదే. అంటే ఏంటి? అంతరంగ శక్తి అనాదే, బహిరంగ శక్తి అనాదే, తటస్థ శక్తి అనాది. బహిరంగ శక్తి అంటేనే ఇక్కడ ఏమని తీసుకోవాలి మనం? మాయ. అంతరంగ శక్తి అంటే యోగమాయ. మీకు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ రోజు క్లాస్ ఇలా వేసాను. విరజా నది వేసి ఇటు సైడ్ మొత్తం ఆధ్యాత్మిక జగత్తు మొత్తం యోగమాయ, ఆధ్యాత్మిక జగత్తు మొత్తం యోగమాయతో ఏర్పడింది. భౌతిక జగత్తు మొత్తం బహిరంగ శక్తి అంటే ఏంటి? మహామాయ. ఇక్కడ మాయన్న మహామాయన్న బహిరంగ శక్తి అన్న ఒకటి. సో మహామాయతో ఏర్పడుతుంది ఇది. సో జీవాత్మలన్నీ కూడాను జీవాత్మలు. జీవాత్మలన్నీ తటస్థ శక్తి ప్రకటమవుతాయి. మరి జీవాత్మలు ఎక్కడున్నాయి? జీవాత్మలు ఇక్కడ ఉన్నాయి. యోగమాయతో పాటు ఉన్నాయి జీవాత్మలు. జీవాత్మలు ఇక్కడ ఉన్నాయి. మహామాయతో పాటున్న జీవాత్మలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మహామాయతో కలిసివి అనాది కాలం నుంచి ఉంది. మహామాయతో కూడి ఈ జీవాత్మలను ఎప్పటి నుంచి ఉన్నాయి? అవి కూడా అనాది కాలం నుంచి. అనాది అంటే దాని ఇంకా స్టార్టింగ్ పాయింట్ మనం లేదు అని చెప్పి చెప్పుకోవాలి. అనాది అంటే నా విద్యతే ఆది. దీనికి దేనికైతే ఆది అనేది లేదో దాన్ని అనాది అంటారు. సో దానికి ఆది లేదు. సో కాబట్టి కనుక బహిరంగ శక్తి అనాది, తటస్థ శక్తి అంటే జీవాత్మలు అనాది. ఆ రెండిటి మధ్య ఉండే సంబంధం కూడా అనాది. జీవాత్మ మరియు మాయ. మాయల మధ్య ఉండే సంబంధం కూడాను అనాది.
అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉండే జీవాత్మలు యోగమాయతో పాటు ఎప్పటి నుంచి ఉన్నాయి? అవి అనాది నుంచి ఉన్నాయి.